నమస్తే జర్నలిస్ట్ మందగిరి. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానికి ఉన్న హైదరాబాద్ నేటితో 10 సంవత్సరాలు గడువు ముగియడంతో నేటితో ఉమ్మడి రాజధాని హోదా కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 50 సంవత్సరాలు హైదరాబాద్లో కార్యాలయాలు ఏర్పాటు చేసుకునే పనులు నిమగ్నమయ్యారు. ఆ 50 కార్యాలయాలు సంబంధించిన క్వార్టర్స్ ఖాళీ చేసే పరిస్థితి ఏర్పడింది. షెడ్యూల్ 9, 10లో ఉన్న ఆస్తుల పంపకాలు గత 10 సంవత్సరాల్లో పంపిణీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అప్పుడు బిల్లులో రాష్ట్ర పునర్విభజన బిల్లులు ప్రవేశపెట్టిన 9, 10 షెడ్యూల్ ఉన్న ఆస్తుల పంపకాలు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఆస్తుల పంపకాలు పూర్తి కాకుండానే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని హోదాని మనం కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం గత 2 నెలల క్రితం ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైవి సుబ్బారెడ్డి మరో 5 సంవత్సరాల పాటు హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని నాడు డిమాండ్ చేశారు. ఎన్నికల అనంతరం ఇప్పుడు రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్ రాజధాని ఉమ్మడి రాజధాని హోదాని తిరిగి 5 సంవత్సరాలు కొనసాగించాలని కేంద్రంలో త్వరలో ఏర్పడే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారా, లేక ఈ అంశాన్ని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళి సమస్యను పరిష్కరిస్తుందా, లేక ఏం చేస్తుందా అనేది మనం వేచి చూడాలా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 9, 10 షెడ్యూల్ ఉన్న ఆస్తులు సుమారు 2 లక్షల కోట్ల రూపాయల పైన ఆస్తులు పంపకాలు ఇప్పటి వరకు మనకి పంపిణీ జరగకపోవటం, తర్వాత ఉమ్మడి రాజధాని హోదా కూడా కోల్పోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిని మరో 5 ఏళ్ల పాటు కొనసాగించి ఆస్తులు పంపకాలని ఈ 5 సంవత్సరాల లోపు పంపిణీ పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక మేరకు రాజకీయ పార్టీలు ముందుకు వస్తాయా, లేక వాళ్ళ వ్యక్తిగత ఎజెండాతో ముందుకెళ్తారా అనేది రానున్న కాలంలో తేలాల్సిన విషయం.